హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎంఎస్టీ. ఈరోజైతే మన వీడియోలోని ఈ 2025లో హైదరాబాద్లో ఉన్నటువంటి టూరిజం ప్లేస్లన్నీ విజిట్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఏ విధంగా అవుతుందండి, బడ్జెట్ ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా వెళ్ళాలి, సరౌండ్లో ఫేమస్ ప్లేసెస్ అన్ని చెప్తానండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేస్లన్నీ కవర్ చేయడానికి 3 days అయితే పెట్టుకున్నానండి. ఇది మన జర్నీ స్టార్టింగ్ రోజు డే 1 అనమాట. నేనైతే వైజాగ్ నుంచి బయలుదేరుతున్నానండి, అంటే విశాఖపట్నం అనమాట. ఒకవేళ ఎవరైనా ట్రైన్ మీద వెళ్దాం అనుకుంటే డే 1 రోజు ఈవినింగే మనకి ట్రైన్లో స్టార్ట్ అయ్యి పొద్దున్నే హైదరాబాద్లోని మార్నింగ్ 7, 8 ఈ టైం కల్లా మీరు ఉన్నట్టుగా చూసుకోండి. మీరు విశాఖపట్నం నుంచి కాకుండా వేరే ఊరు నుంచి ఏ ఊరు నుంచి అయినా సరే బయలుదేరుతుంటే కనుక నైటే బయలుదేరి మార్నింగ్ కల్లా మీరు హైదరాబాద్లో ఉన్నట్టుగా చూసుకోండి. విశాఖపట్నం నుంచి ట్రైన్స్ చూసుకుంటే గోదావరి కానీ, అలాగే గరీబ్ రథ్ కానీ, ఇంకా స్పెషల్ ట్రైన్స్ చాలా ఉన్నాయండి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేవి. ఇదేమైనా మీరు ఏ ఊరు నుంచి బయలుదేరినా సరే నైట్ అయితే బయలుదేరి మార్నింగ్ కల్లా హైదరాబాద్లో ఉన్నట్టు చూసుకోండి. వైజాగ్ నుండి హైదరాబాద్కి రిజర్వేషన్ ట్రైన్ టికెట్ కాస్ట్ అయితే 400 to 500 రూపీస్ వరకు ఉంటుందండి. ఏసీ ట్రైన్ అయితే 1000 నుంచి 1500 వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి, కాస్ట్ ఏ విధంగా అవుతుందో చూద్దామండి. ప్రజెంట్ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ కాస్ట్ అయితే తగ్గిందండి. అంటే 4000, 5000 ఇలాగ ఉండేది. ఇప్పుడు 3000కి అయితే మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వస్తుంది. అంటే మన యాక్సిడెంట్ అయిన కాడి నుంచి అప్పటికాంచి ఎయిర్ ఇండియా అయితే మనకి ఫ్లైట్ టికెట్ అయితే రేట్ తగ్గించారు. 3000 వరకు ఇప్పుడు టికెట్ అయితే ఉందండి. అదే మీకు ఇండిగో ఎయిర్లైన్స్ అయితే 4500 నుంచి 5000 వరకు అయితే రేట్ ఉందండి ప్రజెంట్. మంచి ఆఫర్ ఫ్లైట్ టికెట్ కోసం అయితే skyscanner.com ఉంటుందండి, దాంట్లో బుక్ చేసుకోండి. ఫ్లైట్ టైంకి గంట ముందే ఎయిర్పోర్ట్లో అయితే బోర్డింగ్కి రెడీగా ఉండాలండి. అదే మీరు బ్యాగేజ్ విషయానికి వస్తే 25 kg వరకు మనకు బ్యాగేజ్ ఇస్తారండి. అదేవిధంగా హ్యాండ్ లగేజ్ 7 kg వరకు అయితే తీసుకెళ్ళవచ్చు. ఓకే, ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందండి.
ఓకే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే మనం చేరుకోవడం జరిగిందండి. జర్నీ టైం చూసుకుంటే గంట పావులు అయితే మనం వచ్చేస్తామండి. ఎయిర్పోర్ట్ అయితే బాగా రష్ ఉందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఫ్లైట్లు కూడా ఎయిర్పోర్ట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒకవేళ మీరు ఫ్లైట్ లో వస్తే గనక ముందుగా రామోజీ ఫిలిం సిటీ అయితే విజిట్ చేయాలండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి చాలా దగ్గర అయితే ఉంటుందండి. అది మీకు ఎయిర్పోర్ట్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి పుష్పక్ ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయండి. టికెట్ కాస్ట్ అయితే 250 రూపీస్ వరకు ఉంటుందండి. మేమైతే ఇద్దరు ఉన్నాం కాబట్టి 500 అయింది మాకు. మీరు క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చండి. క్యాబ్ అయితే ఓలా గానీ ఊబర్ గానీ 1500 నుంచి 3000 రూపాయల వరకు కాస్ట్ పడుతుందండి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనం ఎల్బీ నగర్ రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే డైరెక్ట్ గా రామోజీ ఫిలిం సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు అయితే ఉండవండి. మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి 100 to 150 రూపీస్ తీసుకుంటారండి ఆటోకి. ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. రెగ్యులర్ టికెట్ కాస్ట్ వచ్చి 1711 రూపాయలు అండి, 1711 రూపీస్. చిన్నపిల్లలకైతే టికెట్ కాస్ట్ 1311 రూపాయల వరకు ఉంటుందండి. అంటే 1311 రూపీస్ వరకు అయితే ఉంటుంది చిల్డ్రన్స్. మీకు ప్రీమియం టికెట్స్ కూడా ఉన్నాయి. ప్రీమియం టికెట్ అయితే 3000 రూపీస్ వరకు ఉంటుందండి. 3000 రూపాయల వరకు ఉంటుంది టికెట్ కాస్ట్. 3000 రూపాయల టికెట్ తీసుకుంటే కనుక, అంటే ప్రీమియం టికెట్ తీసుకుంటే మనకి ఏసీ బస్సులో అయితే తిప్పుతారండి ఫిలిం సిటీ అంతా. అదే రెగ్యులర్ టికెట్ తీసుకుంటే కనుక నార్మల్ నాన్ ఏసీ బస్సులో అయితే మనకి తిప్పుతారండి ఫిలిం సిటీ అంతా. ఫిలిం సిటీ లోపల అయితే మూవీ మ్యాజిక్, లైవ్ షో, కౌబాయ్, వైల్డ్ షో, యూరోపియన్ సిటీ, మహాభారతం సెట్, బాహుబలి సెట్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇటువంటివన్నీ కూడా మనకి చూపిస్తారండి. చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి. టైమింగ్ వచ్చి మనకి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుందండి. ఈ రామోజీ ఫిలిం సిటీ మీద అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అది ఎండ్ కార్డ్ లో పెడతాను చూడండి. ఇప్పుడు ట్రైన్ లో వచ్చిన వాళ్ళు అయితే చూద్దామండి. ట్రైన్ లో వస్తే కనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ముందుగా మనం చూడవలసిన ప్లేస్ అయితే చార్మినార్ అండి. మనకి లో బడ్జెట్ లో అయిపోవాలి అనుకుంటే డే పాస్ తీసుకోండి. ఆర్టీసీ డే పాస్ తీసుకుంటే 120 రూపీస్ తీసుకుంటారండి. ఈ డే పాస్ వచ్చి మనకి 24 అవర్స్ వరకు వర్క్ చేస్తుందండి. ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చార్మినార్ అయితే వెళ్తున్నామండి. మనకి బస్సు రూట్ వచ్చి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ పక్క నుంచి అయితే వెళ్తుందండి. కానీ మనం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ అది సాయంత్రం రిటర్న్ అయితే వచ్చినప్పుడు విజిట్ చేస్తామండి. చల్లగా ఉంటది కదా అప్పుడైతే. ఈ లోపు చార్మినార్ చుట్టుపక్కల విజిటింగ్ ప్లేస్లన్నీ కవర్ చేద్దామండి. నాకైతే ఇది రెండవ రోజు అండి, సెకండ్ డే అవుతుంది. నేను ఫ్లైట్ లో నిన్ననే వస్తాను కాబట్టి ముందుగా నిన్నే రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేసి రెండో రోజు అయితే వచ్చానండి. అదే మీరు ట్రైన్ లో వస్తే కనుక మీకు హైదరాబాద్ వచ్చి ఫస్ట్ డే అవుతుందండి. మనకి బస్సు దిగిన తర్వాత కొంచెం అలా ముందుకు నడుచుకుని వెళ్తే చార్మినార్కి అయితే వెళ్ళిపోతామండి. ఇది పాత బస్తీ అయితే అంటామండి. ఈ చార్మినార్కి వెళ్లే దారిలో లార్డ్ బజార్ అయితే ఉంటుందండి. ఇదంతా పెద్ద మార్కెట్ అనమాట. ఇక్కడ మీకు అన్ని వస్తువులు కూడా దొరుకుతాయండి. చాలా లో ప్రైస్ అయితే ఉంటుంది. చార్మినార్ మనకి 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే నిర్మించారండి. అంటే ఇప్పుడు చూసుకుంటే 430 సంవత్సరాల పైన అయితే అయిందండి. చార్మినార్ పక్కనే లెఫ్ట్ సైడ్ వచ్చి నిమ్రా కేఫ్ అని ఉంటుందండి. ఇక్కడ ఇరానీ చాయ్ అని దొరుకుతుంది. ఫేమస్ అంటారండి, ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాయ్ అలవాట్లేదండి, అయినా కానీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ చార్మినార్ని అయితే మనకి హైదరాబాద్ నగర నిర్మాణానికి అయితే గుర్తుగా నిర్మించారండి. చార్మినార్ అంటే 4 మినార్లు అయితే ఉంటాయండి. అంటే ఆ పైన గోపురాల్లో ఉన్నాయి కదండి, అవే అనమాట. ఇందులో ప్రతి మినారు కూడా 56 మీటర్లు అయితే హైట్ అయితే ఉంటుందండి. అప్పట్లో ఇక్కడైతే కలరా మహమ్మారి వ్యాధి అయితే వ్యాపించిందండి. ఈ వ్యాధి నుంచి విముక్తి కోసం అయితే ఈ చార్మినార్ కట్టడం జరిగింది అని అంటారండి. చార్మినార్ ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి ఈ విధంగా పక్క నుంచి లైన్లో వెళ్ళాలండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చి 25 రూపాయలండి, 25 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్. ఓకే, టికెట్ తీసుకొని లోపలికి పైకి అయితే వెళ్దాం పదండి. ఓకే, మధ్యలో ఈ గోపురం చూడండి, డిజైన్ అయితే ఎంత బాగా చేశారో. అదేవిధంగా ఇక సెంటర్లోకి వచ్చి వాటర్ ఫౌంటైన్ ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. ఫోటో అయితే తీసుకోండి మీరు ఇక్కడ కంపల్సరిగా. ఓకే, ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం పదండి. చార్మినార్ పూర్తిగా పైకి ఎక్కడానికి అయితే 149 స్టెప్స్ అయితే ఉంటాయంటారండి. మెట్లు హైట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్కడానికైతే చాలా కష్టపడుతున్నారు. చార్మినార్ మొత్తం ఆర్కిటెక్చర్ మోడల్ చూసుకుంటే గనక మనకి ఇండో ఇస్లామిక్ పర్షియన్ మోడల్ అయితే డిజైన్ చేయబడిందండి. చూసారా పైనుంచి సిటీ మొత్తం ఎంత నీట్ గా కనబడుతుందో. మొత్తం ఈ చార్మినార్ కి 4 పక్కల రోడ్లు అయితే ఉంటాయండి. సెంటర్ లో చూస్తే మనకి ఈ చార్మినార్ అనేది నిర్మించడం జరిగింది. ఇదిగోండి ఎంట్రీ ద్వారాలు అయితే 4 పక్కల కూడా ఈ విధంగా ఉంటాయండి.
చూసారా ఈ లాట్ బజార్ అయితే జనాలతో ఎంత హడావిడిగా ఉందో. ఇదిగోండి కనిపిస్తున్నది అయితే మక్కా మసీద్ అండి. మనం నెక్స్ట్ అయితే ఈ మక్కా మసీద్ని విజిట్ చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ కూడా పర్షియన్ మోడల్లోని పాత బిల్డింగ్ అయితే ఉందండి. దీని పేరు అయితే నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇదిగోండి ఇదేనండి మక్కా మసీద్ ఎంట్రీ అనమాట. లోపలికి అయితే బ్యాగులు చెప్పులు అలౌడ్ చేయరండి. లాకర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి, వాటిని ఉపయోగించుకోండి. దీన్ని విజిట్ చేయడానికి అయితే డబ్బులు అయితే ఏం తీసుకోరండి, ఫ్రీ అండి. సెక్యూరిటీ గేట్ చెకింగ్ అయితే ఉంటుందండి. దీనిలోకి ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అందరికీ అలౌడ్ అయితే ఉంటుందండి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుల్లోని ఇది ఒక మసీద్ అండి. ఇది 1617లో కులీ కుతుబ్ షా అయితే నిర్మించడం జరిగిందండి. ఈ మసీదులో అయితే 10,000 పీపుల్స్ ఎట్ ఏ టైం ప్రేయర్ చేయగలే కెపాసిటీ అయితే ఉందండి. ఇంకా ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా నుంచి ఇటుకలు అయితే వాడడం జరిగింది. అందుకే దీని పేరు అయితే మక్కా మసీద్ అని పిలుస్తారు అంటారండి. ఈ చిన్న పాప చూసారా వాళ్ళ డాడీని చూసి ఎంత చక్కగా నమాజ్ అయితే చేస్తుందో. మక్కా మసీదు బయటన అయితే చూసుకుంటే కనుక విజిటర్స్ కోసం అయితే పెద్ద షెడ్ అయితే వేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత చార్మినార్ సరౌండ్లో ఉన్న మార్కెట్ అయితే చూద్దామండి. ఎక్కువ శాతం లేడీస్ సంబంధించిన శారీస్ డ్రెస్సింగ్స్ ఎక్కువ అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయండి. లో ప్రైస్లోని లో కాస్ట్లో అయితే ఉంటాయండి. డ్రెస్సింగ్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు కూడా రేంజ్ అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ హిందీ అయితే ఎక్కువ మాట్లాడతారండి. మనకి కూడా ఎంతో కొంత హిందీ అయితే వచ్చింది. తెలుగు సరే నీకు హిందీ వచ్చు కదా, భయ్యా తోడా ప్యాజ్ డాలో, భయ్యా తోడా ప్యాజ్ డాలో. నా పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. ఇక్కడ నెక్స్ట్ బేరం ఆడడం కూడా బాగా తెలియాలండి. బార్గిన్ స్కిల్స్ అయితే బాగా ఉండాలండి. పక్కనే లేడీస్ ఉంటే పర్వాలేదండి, మనం అయితే బేరం ఆడలేదండి. ఈ బ్యాంగిల్స్ అవి చూసారండి ఎంత బాగున్నాయో, చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయండి. మొత్తం సెట్ ఏమొచ్చి 100 రూపాయలు, 150 రూపాయలు, 250 రూపాయలు ఈ రేంజ్ అయితే ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మదీనా మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. అంటే హోల్సేల్ శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నారు. అంటే లేడీస్ షాపింగ్ ఇక్కడ చేద్దామని వెళ్తున్నామండి. ఇదంతా కూడా మదీనా మార్కెటేనండి. ఇక్కడైతే ఎక్కువ హోల్సేల్లో అయితే అమ్ముతారండి. సపోజ్ 1 శారీ అడిగితే 100 రూపీస్ చెప్తారు. అదే మీరు 20 శారీ తీసుకుంటారంటే 70 రూపీస్కి ఇస్తామంటారండి. ఫ్రెండ్స్ కొంతమంది కలిపి ఒక లాట్ మొత్తం అయితే ఇలా తీసుకుంటే చాలా తక్కువ రేటుకి అయితే వస్తాయండి. ఈ షాపింగ్ చేయడానికి సందులోకి అయితే వెళ్తే కనుక అన్నీ ఒకేలా ఉన్నాయండి. మొత్తం కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం, చూసుకోవాలండి.
ఓకే, మనమైతే ఇప్పుడు ఈ మదీనా బజార్ షాపింగ్ అయిపోయిన తర్వాత చౌమహల్లా ప్యాలెస్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ఈ చౌమహల్లా ప్యాలెస్ అనేది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. లేదనుకుంటే ఆటోకి 20 రూపీస్ ఇస్తే తీసుకెళ్తారండి. ఒకవేళ మీకు టైం సరిపోదు అనుకుంటే ఈ షాపింగ్ని స్కిప్ చేయండి. ఇదిగోండి, ఇదేనండి చౌమహల్లా ప్యాలెస్. ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే 100 రూపీస్ అండి. అదే ఫారినర్స్కి అయితే మాత్రం 400 రూపీస్ అండి. మొబైల్ ఫోన్ తీసుకెళ్తే 50 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండి. ఫారినర్స్కి 400 రూపీస్ అంటే టికెట్ అయితే కాస్ట్ ఎక్కువేనండి. 300% ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. తప్పేం లేదండి, ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో మన దేశంలోనే దోచుకున్నలే కదా వీళ్ళందరూ. ఇదిగోండి, ఇదేనండి ఎంట్రీ. బాహుబలి ద్వారంలో ఉంది. లోపలికి వెళ్ళగానే ప్యాలెస్ అయితే మంచి బ్యూటిఫుల్గా ఉందండి. అదేవిధంగా ప్యాలెస్ ఆపోజిట్లోనే మంచి వాటర్ ఫౌంటైన్ అయితే ఉందండి. ఈ చౌమహల్లా ప్యాలెస్ అనేది ఈ హైదరాబాద్లోని ఒక శక్తివంతమైన చారిత్రక కట్టడంగా భావించేవారు. చౌ అంటే 4 అనే అర్థం అండి. చౌ మహల్ అంటే 4 ప్యాలెస్లు అనే అర్థం అనమాట. మిగతా 3 ప్యాలెస్లు అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయండి. అది అటుపక్క ఇటుపక్క కూడా ఉంటాయి అన్నమాట. ఇది 1750లో సలబత్ జంగ్ ప్రారంభించి 1857-69 మధ్య అయితే అఫ్జల్ ఉద్ దౌలా ఆధ్వర్యంలో పూర్తయిందండి. చూస్తున్నారు కదండి, ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఎంతమంది విజిటింగ్ చేస్తున్నారో. ఇదిగోండి, లోపలికి వెళ్ళగానే కళ్ళు అయితే చెదిరిపోయండి. ఇదే నిజాం దర్బార్ అంటారండి. మొత్తం ఈ ప్యాలెస్ అంతా వైట్ మార్బుల్ తోటే నిర్మించడం జరిగిందండి. ఈ లైటింగ్ శాండిలైర్స్ అన్ని బెల్జియం నుంచి అయితే తెప్పించారు అని అంటారండి. చూసారా, అప్పుల్లోనే ఎలక్ట్రికల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా చేయించారో. పైన సీలింగ్ చూస్తున్నట్టయితే ఆ మార్బుల్ బీమ్స్ అది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. ఇదిగోనండి, ఇదేనండి రాజుగారి సింహాసనం అన్నమాట. ఈ నిజాం రాజులు అనేది ఇక్కడి నుంచే పరిపాలన అనేది కొనసాగిస్తుంటారనమాట. ఇది కూడా మొత్తం పాలరాయితోటే కన్స్ట్రక్ట్ చేయబడిందండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా అప్పుల్లో వాడిన డైనింగ్ ఐటమ్స్ అండి. ఈ పింగాణి ప్లేట్లు, గ్లాసులు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కదండి. ఇదిగోనండి, ఈ బ్యాచ్ రండి నిజాం రాజవంశీకుల్లా ఉన్నారు. ఇదిగోనండి, ఇవేనండి అప్పులో యుద్ధాలకి కత్తులు కటార్లు వాడేవారు. ఈ ప్యాలెస్ బయటనైతే చాలా గ్రీనరీ అయితే ఉందండి. మంచి బ్యూటిఫుల్గా తయారు చేశారు. అసలు దీని స్థలం మొత్తం 45 ఎకరాలు అయితే ఉండేదండి. కానీ ఇప్పుడు అలా ఆక్రమించి 12 ఎకరాలు అయితే మిగిలిందండి. ఇదిగోండి, చుట్టూ ఉన్నాయన్నీ చిన్న ప్యాలెస్లు అన్నమాట.
ఇదిగోండి ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరికీ గైడ్ ఏమొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లొకేషన్, హిస్టరీ గురించి అంతా చెప్తున్నారండి. ఓకే, టైం అయితే ఇప్పటికే 1 గంట అయితే అయిపోయిందండి మధ్యాహ్నం. నెక్స్ట్ వచ్చి మన విజిటింగ్ ప్లేస్ సాలార్జంగ్ మ్యూజియం అండి. ఇది కూడా ఈ చుట్టుపక్కల దగ్గరలోనే ఉంటుందండి. ఆటోకి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు తీసుకుంటారండి. ఇదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది ఒడ్డుపైన 1951లో ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇదిగోండి ఇక్కడే ఎంట్రీ టికెట్ ఇంకా పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలండి. ఏటీఎం మిషన్ లాగా అయితే ఉంటదండి. ఇక్కడ మనం ఎంతమంది అనేది ఎంటర్ చేసి క్యూఆర్ కోడ్ లో స్కాన్ చేయగానే అమౌంట్ అయితే కట్ అయిపోయి మనకి టికెట్స్ అనేది ఏటీఎం లోంచి బయటకు వచ్చినట్టు వచ్చేస్తాయండి. ఒకవేళ మనకి మిషన్ లో టికెట్ అనేది తీసుకోవడం రాకపోయినా సరే మాన్యువల్ కూడా ఇస్తారండి. ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే 50 రూపాయలండి. బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మొబైల్ కెమెరా ఛార్జ్ అయితే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారండి. సెక్యూరిటీ చెకప్ చేసిన తర్వాత లోన్కి అయితే పంపిస్తారండి. లోన్కి ఎంట్రీ అవ్వగానే చాలా బ్యూటిఫుల్ గా శాండిలైర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. టైమింగ్ అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓపెన్ లో ఉంటుందండి. మన దేశంలోనే 3 నేషనల్ మ్యూజియంస్ అయితే ఉన్నాయండి. మూడిట్లో అందులో ఒకటి ఢిల్లీలో ఉందండి, ఇంకోటి కోల్కతాలో ఉంది, మూడోది అయితే ఇదేనండి హైదరాబాద్ లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం. ఇందులో సుమారుగా 11 లక్షల పైన వస్తువులు అయితే ఉన్నాయటండి. ఇందులో ముఖ్యంగా శిల్పాలు, చేతి కళాఖండాలు, గడియారాలు, వస్త్రాలు, పుస్తకాలు, అదేవిధంగా యుద్ధ సామాగ్రి, ఇలా ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి వస్తువులు అయితే సేకరించి ఇక్కడైతే పెట్టడం జరిగిందండి. ఇందులో ఉన్న వస్తువులు ఎక్కువ శాతం వరకు ఒకే వ్యక్తి అయితే సేకరించడం జరిగింది అంటారండి. అతనే నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్. అప్పట్లో ఇతను 35 సంవత్సరాల పాటు కలెక్టర్ కూడా చేశారు అని చెప్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు చూస్తూ ఉంటే ఇవైతే 16th సెంచరీ అండి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వస్తువులన్నీ చూద్దాం పదండి. చూడండి డైనింగ్ టేబుల్లో ఉంది, ఒంటిపైన ఎంత నీట్గా చెక్కారో. ఓకే, ఇక్కడైతే దంతపు విభాగం ఉందండి. అంటే ఏనుగు దంతాలతో చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఈ దంతాలపైన డిజైన్ చూడండి ఎంత నీట్గా చెక్కడం జరిగిందో. ఇక్కడ చూస్తుంటే ఈ గైడ్ అయితే ఫారినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే ఈ యుద్ధం జరిగినప్పుడు ఈ బెటాలియన్ అది ఏ విధంగా తరలించాలి, ప్లానింగ్ ఏ విధంగా చేయాలి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏ విధంగా
చేయాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ ఈ విధంగా ఉండేదండి. ఇదిగోండి, ఈ బిల్డింగ్ సెంటర్లో చూస్తుంటే చాలా విశాలమైన ప్లేస్ కూడా ఉందండి. అంతేకాకుండా వాల్స్ పైన మంచి పెయింటింగ్ డిజైన్ కూడా చేయడం జరిగిందండి. టైం చూసుకుంటే మధ్యాహ్నం 2 అయితే అయిపోతుందండి. పొద్దున్న మనం చార్మినార్ దగ్గర అయితే భోజనం చేయలేదండి. అయితే ఇక్కడైతే లోపల కూడా ఉంది, సాలార్జంగ్ మ్యూజియం లోపల కూడా క్యాంటీన్ అయితే ఉందండి. టేస్ట్ అయితే మాదిరిగా ఉంది, మరీ అంతగా లేదు. వీలైతే మీరు ఇక్కడ అవాయిడ్ చేసి బయట చేయడమే బెటర్ అండి. భోజనం చేసాకైతే ఇంకా చాలా మట్టుకైతే ఐటమ్స్ ఉండిపోయింది చూడవలసినవి. అవన్నీ చూసి నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నవన్నీ సముద్రం అడుగునటువంటి గవ్వలు అవి ఉంటాయి కదండి, వాటితో అయితే తయారు చేసినట్టుగా ఉందండి. చూడండి, ఇక్కడ చూస్తున్నవన్నీ మంచి పార్టీ వేర్ ఐటమ్స్ లా ఉన్నాయండి. మైట్ బి పెద్ద పార్టీలు అవి జరుగుతున్నప్పుడు ఈ వస్తువులు యూజ్ చేసేలా ఉందండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నవన్నీ కాయిన్స్ అనమాట. కరెన్సీ కాయిన్స్ ఏ విధంగా ఉండేవి అవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన కరెన్సీ అయితే ఇక్కడైతే పెట్టారండి కాయిన్స్.
ఇదిగోండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న గ్యాలరీస్ రూమ్కి అయితే వచ్చామండి. మంచి బ్యూటిఫుల్గా లైటింగ్స్ ఇవన్నీ కూడా శిల్పాలన్నీ ఉన్నాయండి ఇందులోని. తప్పకుండా చూడండి. ఇదైతే చూడండి లైట్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఓకే, టైం అయితే 5 అయిపోతుందండి. క్లోజ్ చేసే టైం దగ్గర పడింది. ఈవినింగ్ కూడా క్లైమేట్ చల్లబడింది కాబట్టి మనం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు మన దగ్గర అయితే డే పాస్ ఎలాగ తీసుకున్నాం కాబట్టి ఆర్టీసీని మనం యూజ్ చేసి లుంబినీ పార్క్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ బస్ స్టాప్ లో బస్ దిగి రోడ్డు క్రాస్ చేసిన వెంటనే అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే లుంబినీ పార్క్ లోకి అయితే మనం ఎంటర్ అయిపోతామండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే అమరవీరుల స్తూపం అన్నమాట. ఈ స్తూపం జాతీయ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది దేశానికి సేవ చేసిన వారి స్మృతి కోసం నిర్మించబడింది. నాకైతే ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి లోపలికైతే ఎంటర్ అవ్వట్లేదండి. ఇదిగోండి కనిపిస్తుంది కదండి, ఇదేనండి తెలంగాణ రాష్ట్ర సచివాలయం, సీఎం సెక్రటరీ ఆఫీస్ అంటాం కదా, ఇదేనండి. తెలంగాణ సీఎం మనకి ఈ ఆఫీస్ నుండే పరిపాలన అనేది చేస్తారండి. అమెరికన్ వైట్ హౌస్ లాగా చాలా గ్రాండ్ గా లుక్ అయితే కనిపిస్తుంది కదండి. ఈ బిల్డింగ్ మనకి 2014లో స్టార్ట్ చేసి 2023లోనైతే ఓపెన్ చేయడం జరిగింది. చూస్తుంటే కేసీఆర్ టైంలోని హైదరాబాద్ అంతా చాలా డెవలప్మెంట్ అయితే బాగా జరిగినట్టు కనిపిస్తుందండి. ఓకే, ఇదేనండి లుంబినీ పార్క్ ఎంట్రీ గేట్ అనమాట. పార్క్లోకి ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చి పెద్దవాళ్ళకైతే 20 రూపాయలండి, చిన్నపిల్లలకైతే 10 రూపాయలు. మేమైతే 4 ఉన్నాం కాబట్టి 80 రూపాయలు అయితే తీసుకున్నారండి. ఓకే, టికెట్ తీసుకున్నాక లోపలికైతే వెళ్దాం పదండి. ఇప్పుడు ఇదిగోండి లోపలికి అయితే ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూస్తే మనకి ఒక వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉందండి. ఇందులో ఫిషెస్ అయ్యి చాలా అందంగా ఉన్నాయండి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే హుస్సేన్ సాగర్ బోట్ పాయింట్కి అయితే మనం వెళ్ళిపోతామండి. వెళ్ళేదారిలో చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి చూడండి, షాపింగ్ చేసుకోవడానికి. ఇదిగోనండి ఇదేనండి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ అనమాట. మధ్యలో అయితే బుద్ధుడి విగ్రహం ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం పదండి. ఇదేనండి హుస్సేన్ సాగర్ బోట్ పాయింట్ టికెట్ కౌంటర్ అనమాట. రెగ్యులర్ బోటింగ్ టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ అండి. మేము 4 ఉన్నాం కాబట్టి 400 తీసుకున్నాడు. చిల్డ్రన్స్ కి అయితే 50 రూపీస్ అండి. ఇదిగోండి నా వెనకాల ఉంది కదా, ఇదేనండి మన బోటు. ఇంకా ఇక్కడ స్పీడ్ బోట్ అని, ఫ్యామిలీ బోట్ అని చాలా రకాలు అయితే ఉన్నాయండి. స్పీడ్ బోట్ అయితే 400 రూపీస్ తీసుకుంటుందండి. కానీ అదేంటంటే బుద్ధుడి విగ్రహం దగ్గర అయితే ఆగదండి, స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. అందు గురించి నేనైతే నార్మల్ రెగ్యులర్ బోట్ అయితే టికెట్ తీసుకున్నానండి. రైడ్కి అయితే వెళ్లే ముందు కంపల్సరీగా లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలండి.
ఈ వీడియోలో చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మనల్ని అయితే ఇప్పుడు బుద్ధుడి విగ్రహాన్ని దగ్గరికి తీసుకొచ్చారండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ రాయి నుంచి అయితే తయారు చేయబడిందండి. స్టోన్ పేరు వచ్చి మెనోలిథిక్ అంటారు, అంటే వైట్ గ్రానైట్ అనమాట. ఈ విగ్రహం ఎత్తు అయితే 60 అడుగులు అయితే ఉంటుందండి. అదే విధంగా సుమారు 450 టన్నుల వరకు బరువు అయితే కలిగి ఉంటుంది. ఇది 1985 నుంచి 1992 వరకు కన్స్ట్రక్ట్ చేయబడిందండి. 92లోనే అప్పటి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారు అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగిందండి. ఇది బౌద్ధ సంస్కృతి ప్రాధాన్యతను గుర్తు చేస్తుందండి. ఇంకా చూస్తుంటే ఈ బేస్మెంట్ రాయి చుట్టూ కూడా కొన్ని శిల్పాలు అయితే చెక్కడం జరిగిందండి. చూసారా, ఇక్కడ నుంచి చూస్తుంటే మన సచివాలయం అనేది ఎంత గ్రాండ్ లుక్తో కనిపిస్తుందో. ఇంకా నైట్ అయితే లైటింగ్ ఆన్ చేస్తారండి. లైటింగ్ ఆన్ చేస్తే ఇంకా చాలా బాగా కనబడుతుందండి ఇది. ఓకే, మనకి ఈవినింగ్ 7 అయితే టైం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ రోజు అయితే క్లోజ్ చేస్తామండి. డే 2 అయితే కంప్లీట్ అయ్యింది నాకైతే. ఇప్పుడు డే 1 మొత్తం అయితే రామోజీ ఫిలిం సిటీలోనే టైం అంతా అయిపోయిందండి. డే 2లోని మన చార్మినార్ ఇవన్నీ కవర్ చేసాం. రేపు డే 3లోని చుట్టుపక్కల దగ్గరలో ఉన్న కొన్ని ప్లేస్లు అయితే విజిటింగ్ చేద్దామండి. ఇంకా హైదరాబాద్లోని చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటి ఉందండి. చిన్నపిల్లలు ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. అదే విధంగా గోల్కొండ ఫోర్ట్ కూడా ఉందండి. ఇది కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మీకు టైం ఉంటే కనుక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా చూడండి, బాగుంటుంది. ఇంకా మీకు చిన్నపిల్లలు ఉంటే కనుక వండర్లా కూడా విజిట్ చేయండి. గేమ్స్ అవి చాలా బాగుంటాయండి. నాకైతే ఇంకా టైం సరిపోక ఇవన్నీ కూడా విజిటింగ్ చేయట్లేదు. లాస్ట్ టైం కూడా నేను కొన్ని అయితే విజిటింగ్ చేశాను, సో ఇప్పుడైతే నేను స్కిప్ చేశానండి. ఇదిగోండి, 3వ రోజు అయితే నేను బిర్లా మందిర్కి అయితే వచ్చానండి. ఇది ఖైరతాబాద్ ప్రాంతంలోని హుస్సేన్ సాగర్ పక్కనే ఉంటుందండి. ఈ మందిరంలో భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ అయితే నెలకొల్పడం జరిగిందండి. మొత్తం ఈ గుడి అయితే వైట్ మార్బుల్ తోటే నిర్మించడం జరిగిందండి. ఈ మొత్తం మందిరానికి అయితే 200 టన్నుల వరకు పాలరాయి అయితే ఉపయోగించడం జరిగింది అని చెప్తున్నారండి. ఈ కొండపై నుంచి హైదరాబాద్ సిటీ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. ఈ మందిరంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు నాట్ అలౌడ్ అండి. ఎంట్రీ టికెట్ ఫీజు అయితే ఏం ఉండదండి, ఫ్రీ అండి. కానీ మొబైల్ ఫోన్ లాకర్ గురించి అయితే 50 రూపాయల వరకు టికెట్ తీసుకుంటారండి. ఇంకా టైమింగ్ చూసుకోండి, మార్నింగ్ అయితే 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 9 వరకు ఓపెన్లో అయితే ఉంటుందండి. ఓకే, టైం అయితే ఈవినింగ్ 6 అయిపోయిందండి. ఇప్పుడు మనం దుర్గం చెరువుకు అయితే వెళ్తామండి, హైటెక్ సిటీ. ఇప్పుడైతే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో ట్రైన్ అయితే ఉపయోగించి ఖైరతాబాద్ నుంచి హైటెక్ సిటీకి అయితే వెళ్తున్నామండి. దుర్గం చెరువుకి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే ప్రయాణం కొంచెం కష్టం ఉంటుందండి.
మనం లోకల్ ట్రైన్లో అయితే ఈజీగా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే 2 వీలర్ ఉండాలండి. 2 వీలర్ అయితే రెంటల్ తీసుకుంటే మనం ఈజీగా కూడా మనం అక్కడికైతే చేరుకోవచ్చండి. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి మీరైతే ఓలా ఆటో కానీ లేదంటే ఊబర్ కానీ బుక్ చేసుకొని దుర్గం చెరువుకి అయితే వెళ్ళవలసి ఉంటుందండి. ఇదేనండి హైదరాబాద్లో ఉన్నటువంటి మొట్టమొదటి సస్పెన్షన్ రోప్ బ్రిడ్జ్ అనమాట. 2020 టైంలోని ప్రజలందరూ కరోనా టెన్షన్స్తో ఉంటే అదే సమయంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే నిర్మించడం జరిగిందండి. ఇది 2020 సెప్టెంబర్ 25న కేటీఆర్ గారు అయితే ప్రారంభించడం జరిగిందండి. ఈ రోప్ బ్రిడ్జ్ పై నుంచి హైదరాబాద్ హైటెక్ సిటీని చూస్తుంటే మతి అయితే చెదిరిపోద్దండి. ఇండియాలో ఉన్నామా లేదా ఫారిన్ కంట్రీస్లో ఉన్నామా, దుబాయ్, సింగపూర్ కానీ మలేసియా ఈ విధంగా ఎక్కడైనా ఉన్నామా అనిపిస్తుందండి లుక్ అయితే చూస్తుంటే. ఇక్కడ నుంచి ఎవరైనా ఈ హైదరాబాద్ని విజిట్ చేస్తే కనుక తప్పకుండా ఈ రోప్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చి విజిట్ అయితే చేయాలండి. వీలైనంత వరకు ఈవినింగ్ టైంలోనే విజిట్ చేయండి. అంటే 7 to 8 మధ్యలోనైతే విజిట్ చేయండి. లైటింగ్ అది చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జు ఐటీ కారిడార్ హైటెక్ సిటీకి కనెక్టివిటీగా ట్రాఫిక్ని తగ్గించడంలో ఉపయోగపడుతుందండి. ఓకే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కిందన ఉన్నటువంటి దుర్గం చెరువు బోటింగ్ పాయింట్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నామండి. కొంచెం అయితే ముందుకు వెళ్ళి అలా రైట్కి టర్నింగ్ చేసుకొని కిందకి దిగాలండి. బ్రిడ్జ్ పై నుంచి అయితే కిందకి వెళ్ళడానికి రూట్ అయితే ఉండదండి. ఇదేనండి దుర్గం చెరువు బోటింగ్ పాయింట్. గూగుల్ మ్యాప్స్ అయితే యూజ్ చేసుకుంటూ నేనైతే వచ్చానండి. ఇదేనండి బోటింగ్ టికెట్ కౌంటర్ అనమాట. రెగ్యులర్ బోటింగ్ టికెట్ కాస్ట్ అయితే 100 రూపీస్ అండి. స్పీడ్ బోట్ టికెట్ కాస్ట్ అయితే 500 రూపీస్ అండి. పెడల్ బోట్ టికెట్ కాస్ట్ అయితే 500 రూపీస్ అండి. మీరు స్పెషల్ బోట్ బుక్ చేసుకుంటే ఏదైనా బర్త్డే పార్టీలకి అది తీసుకుంటే కనుక అదైతే 6000 రూపీస్ అండి. ఓకే, లోపలికైతే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి చూస్తుంటే వెరీ బ్యూటిఫుల్గా హైటెక్ సిటీ అది కనబడుతుందండి మనకి. చిన్నపిల్లలు చూడండి మంచి హుషారుగా డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ బ్రిడ్జికి అటు ఇటు తిప్పుతారండి వాటర్లోని. ఇదిగోండి ఇప్పుడు మనమైతే ఈ బ్రిడ్జి కిందకైతే వచ్చామండి. ఇందాక మనం ఈ బ్రిడ్జి పైనుంచే రావడం జరిగిందండి.
ఓకే, ఇంతటితో అయితే మనం ట్రిప్ మొత్తం ముగిస్తున్నామండి. ఇప్పుడు నేను చూపించేటువంటి మొత్తం విజిటింగ్ ప్లేస్లన్నీ మొత్తం బడ్జెట్ అంతా ఎంత అవుతుంది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెడతాను చూడండి. ఈ లిస్ట్లో మనం విజిట్ చేయని ప్లేస్లు కూడా కవర్ చేశాను చూడండి. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.